Hello all, today I am going to explain about corporate personality and Salman versus Salman leading case in the company law. What is కార్పొరేట్ పర్సనాలిటీ? కార్పొరేట్ పర్సనాలిటీ అనేది లా చేత క్రియేట్ చేయబడుతుంది. ఎందుకు క్రియేట్ చేయబడుతుందంటే గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ ఎప్పుడైనా ఒక కంపెనీని గాని, కార్పొరేషన్‌ని గాని ప్లాన్ చేయాలనుకున్నప్పుడు, క్రియేట్ చేయాలనుకున్నప్పుడు ఈ ఆర్ట్ ఒక చట్ట ప్రకారము ఒక కార్పొరేట్ పర్సనాలిటీ అనేది క్రియేట్ చేయబడుతుందనమాట. కార్పొరేట్ పర్సనాలిటీ ఈస్ నాట్ లైక్ ఎ న్యాచురల్ పర్సన్. సో, ఇట్ ఈస్ అన్ ఆర్టిఫిషియల్ పర్సన్. అండ్ ఇన్ ద ఫేమస్ కేస్ లా 'సాల్మన్ వర్సెస్ సాల్మన్' ఈ కేస్ లాలోనే ఫస్ట్ టైమ్ కార్పొరేట్ పర్సనాలిటీ అనే ఒక ప్రిన్సిపల్ రూల్ అనేది ఎస్టాబ్లిష్ చేయబడిందనమాట. సో, వాట్ ఈస్ దిస్ కేస్ 'సాల్మన్ వర్సెస్ సాల్మన్' అంటే మిస్టర్ ఆరోన్ సాల్మన్ హి వాస్ ఎ బిజినెస్ మ్యాన్ హూ ఈస్ స్పెషలైజ్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ లెదర్ బూట్స్. అతను లెదర్ బూట్స్ తయారు చేసే బిజినెస్ చేసేవాడనమాట. సో, ఆఫ్టర్ కొన్ని సంవత్సరాల తర్వాత అలా చేస్తున్నప్పుడు సో, హీ ప్లాన్ టు స్టార్ట్ అ లిమిటెడ్ కంపెనీ, ఇన్కార్పొరేటెడ్ లిమిటెడ్ కంపెనీ నౌన్ యాస్ సాల్మన్ కంపెనీ లిమిటెడ్. అండ్ ఇన్ ఆర్డర్ టు మీట్ ద రిక్వైర్మెంట్ అంటే ఒక కంపెనీని స్టార్ట్ చేయాలంటే మినిమమ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. అవేంటంటే మినిమమ్ అట్‌లీస్ట్ 7 మెంబర్స్ షేర్ హోల్డర్స్ కానీ, మెంబర్స్ కానీ ఉండాలనమాట. సో, దానికోసం ఇతనేం చేశాడు వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ వైఫ్, వాళ్ళ డాటర్ అండ్ 3 సన్స్ ఇతను వీళ్ళందరిని మెంబర్స్‌గా యాడ్ చేసుకొని షేర్ హోల్డర్స్‌గా కంపెనీని స్టార్ట్ చేసేసాడు. సో, ఎలా స్టార్ట్ చేశాడు? దానికి అమౌంట్ ఉండాలి కదా! ఆ అమౌంట్‌ని ఏం చేశారంటే అతనికి ఆల్రెడీ ఒక బిజినెస్ ఉన్నింది కదా! కంపెనీ పేరు మీద కాకుండా నార్మల్‌గా బిజినెస్ చేస్తా ఉండేవాడు. అక్కడున్న ఎక్విప్‌మెంట్‌ని, అక్కడున్న ఆహ్, షూస్‌ని ఇవన్నీ కూడా $39,000కి సాల్మన్ కంపెనీ లిమిటెడ్‌కి సేల్ చేసేసాడు. ఔట్ ఆఫ్ 39,000 $29,000 కంపెనీ ఇతనికిచ్చింది. మిగతా $10,000 ఇతనికి అప్పుగా ఉన్నట్లు క్రియేట్ చేసుకున్నారనమాట అతను. అంటే ఒక బాండ్ ఫార్మాట్‌లో రాసుకున్నారు. దెన్ హి బికమ్స్ యాస్ ఎ ప్రిన్సిపల్ షేర్ హోల్డర్ అండ్ ఆల్సో ప్రిన్సిపల్ క్రెడిటర్. అంటే అతనికి ఎక్కువ షేర్ హోల్డ్స్ కూడా అతనికే ఉన్నాయి. అండ్ ఆల్సో హి ఈస్ ఎ ప్రిన్సిపల్ క్రెడిటర్. అప్పు ఇచ్చిన వాళ్ళలో కూడా ఇతనే మెయిన్ పర్సన్ అనమాట. అండ్ ఆఫ్టర్ 1 ఇయర్ కంపెనీకి నష్టాలొచ్చాయన్నమాట. లిక్విడేషన్ స్టార్ట్ అయింది. సో, అప్పుడు వీళ్ళేం చేశారు, ఎన్ని అసెట్స్ ఉన్నాయి, ప్లస్ ఎంత అప్పు ఉందనేది చెక్ చేసుకుంటే టోటల్‌గా కంపెనీ యొక్క అసెట్స్ $6,000 ఉన్నాయి. అండ్ అప్పులొచ్చేసి ఆల్రెడీ సాల్మాన్‌కి $10,000 అప్పుంది. అలాగే ఇంకొక పర్సన్ జాన్ అనే పర్సన్ దగ్గర $7,000ని అప్పు తెచ్చుకున్నారన్నమాట. టోటల్‌గా 6,000 అసెట్స్ ఉన్నాయి. అండ్ 17,000 లయబిలిటీస్ ఉన్నాయన్నమాట. అప్పులున్నాయి. సో, అప్పుడేం చేశారు ఈ అన్‌సెక్యూర్డ్ క్రెడిటార్ ఉన్నారు కదా! $7,000 ఇచ్చిన జాన్ అనే పర్సన్ ఇష్యూ ఇష్యూ రైజ్ చేశాడు. ఏం ఇష్యూ రైజ్ చేశాడంటే, అసలు సాల్మన్ కంపెనీ స్టార్టింగే ఫ్రాడ్ ఇంటెన్షన్‌తో స్టార్ట్ చేశాడు. ఆహ్, డీఫ్రాడ్ చేయడానికి, క్రెడిటర్స్‌ని డీఫ్రాడ్ చేయడానికి స్టార్ట్ చేశాడు ఈ కంపెనీ అని కోర్ట్‌లో కేసేశారనమాట. అండ్ ఈ కేస్‌లో కోర్ట్ ఏం జడ్జిమెంట్ ఇచ్చిందంటే, కోర్ట్ సెడ్ that an incorporation the company became an independent legal person, not an agent of Salman. కంపెనీ అనేది ఒక ఇండివిడ్యువల్ పర్సన్, ఒక ఆర్టిఫిషియల్ పర్సన్. ఇట్ ఈస్ నాట్ లైక్ అ ఏజెంట్ ఆఫ్ సాల్మన్. సాల్మన్ ఈస్ అ ప్రిన్సిపల్ డిబెంచర్ హోల్డర్ ఆఫ్ ద కంపెనీ అండ్ హీ హ్యాస్ టు గివ్ అ హైయెస్ట్ ప్రయారిటీ కంపేర్ టు ద అన్‌సెక్యూర్డ్ క్రెడిటర్ అని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చింది. అలాగే ఈ కేస్‌లో 2 ప్రిన్సిపల్స్‌ని మెయిన్‌గా ఎవాల్ అంటే వచ్చాయన్నమాట. ఈ కేస్ లాలో నుంచి 2 ప్రిన్సిపల్ వచ్చాయి. వాట్ ఆర్ దోస్ 2 ప్రిన్సిపల్స్ అంటే ఆర్టిఫిషియల్ పర్సన్ అండ్ లిమిటెడ్ లయబిలిటీ. సో, కంపెనీ ఈస్ అన్ ఆర్టిఫిషియల్ పర్సన్. కంపెనీ కెన్ సూ ఎనీవన్ అండ్ ఆల్సో కంపెనీ కెన్ బి సూడ్ బై ఎనీవన్. ఒక పర్సన్‌కి ఏజెంట్ లాగా వర్క్ అవ్వదు అని చెప్పేసి ఆర్టిఫిషియల్ పర్సన్ అనే ప్రిన్సిపల్‌ని ఎవాల్యూ అయిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి లిమిటెడ్ లయబిలిటీ. కంపెనీ ఎవరికైనా లయబిలిటీస్ ఉంటే అది కంపెనీ మాత్రమే పే చేస్తది. అంతేకాని అందులో ఉన్న షేర్ హోల్డర్స్ లేదంటే కంపెనీ డైరెక్టర్స్ వాళ్ళు పర్సనల్‌గా లయబిలిటీ అవ్వరు. లిమిటెడ్ లయబిలిటీ ఉంటది అని చెప్పేసి ఈ కేస్‌లలో ఈ ప్రిన్సిపల్ అనేది ఎవాల్వ్ అవ్వడం జరిగిందనమాట. దిస్ ఈస్ ఆల్ అబౌట్ కార్పొరేట్ పర్సనాలిటీ అండ్ ఫేమస్ లీడింగ్ కేస్ 'సాల్మన్ వర్సెస్ సాల్మన్'. అండ్ 'సాల్మన్ వర్సెస్ సాల్మన్' కేస్ అనేది కార్పొరేట్ పర్సనాలిటీకి బర్త్ అనేది ఇవ్వడం జరిగిందని చెప్పుకుంటారనమాట. దట్స్ ఆల్ అబౌట్ కార్పొరేట్ పర్సనాలిటీ. థాంక్